హలో పిల్లలు, బాగున్నారా? వెల్కమ్ టు ది ఛానల్ టైనీ టేల్స్ అండ్ క్రాఫ్ట్స్. నేను మీకోసం ఒక మంచి కథని తీసుకొని వచ్చాను. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ఆన్లో పెట్టుకోండి. నేను కథ చెప్పగానే మీ దగ్గరికి వచ్చేస్తుంది. అనగనగా ఒక అడవిలో పెద్ద చెట్ల మధ్య పచ్చని ఆకులతో కలకలలాడే ఒక ఊరు ఉండేది. అక్కడ ఎన్నో జంతువులు స్నేహంగా జీవించేవి. ఏనుగులు, సింహాలు, చిరుతలు, జింకలు, ఇంకా ఓ చిన్న కోతి. ఆ చిన్న కోతి పేరు చిట్టి. చిట్టి చాలా తెలివిగా, చురుకుగా ఉండేది. కానీ తన శరీరం చిన్నదని, ఎవ్వరూ తన మాట వినరని బాధపడేది. నాకు శక్తి లేదు, నేను పెద్దవాళ్ళలా కాదు అని తరచూ అనుకునేది. ఒకరోజు అడవిలో ఓ పెద్ద శబ్దం వచ్చింది. వేటగాళ్ళ వాహనాలు అడవిలోకి వచ్చాయి. జంతువులను ఇంకా పక్షులను పట్టుకుని తీసుకువెళ్ళే ఉపాయం వేశారు. జంతువులన్నీ భయంతో పరుగులు పెట్టాయి. ఏనుగులు గుంపుగా నడుస్తున్నాయి. జింకలు దాక్కుంటున్నాయి. చిట్టికి భయం వేసింది. సమయానికి సింహ మహారాజు కూడా ఇక్కడ లేరు. కానీ ఏదో చెయ్యాలి అని నిర్ణయించుకుంది. నేను చిన్నవాడిని అయినా నాకు జ్ఞానం ఉందిగా అనుకొని వేటగాళ్ళ వాహనాలపై ఎక్కేసి అక్కడ ఉన్న తాళాలు తీసేసింది. చిట్టి మిగతా జంతువులను పిలిచి వాటికి ఏం చెయ్యాలో చెప్పింది. ఎలుకలు, మీరు టైర్లలో గాలి తీసేయండి. ఏనుగులు, మీరు నెమ్మదిగా వెళ్ళి మార్గాలు మూసేయాలి. పక్షులు, మీరు ఆకాశం మీదకు ఎగిరి సమాచారం ఇవ్వాలి. ఇలా అందరూ కలిసి ఓ గొప్ప బృందంగా మారారు. వేటగాళ్ళ వాహనాలు పనిచేయడం లేదు. మార్గం కనపడడం లేదు. అంతలో వేటగాళ్లను అటవీ రక్షకులు వచ్చి పట్టుకొని తీసుకువెళ్లారు. జంతువులంతా ఒక్కటై సంబరంగా నృత్యాలు చేయసాగాయి. సింహం వచ్చి చెప్పింది, చిట్టి, నీ ధైర్యం, తెలివి, ఐక్యత వల్లే ఈ అడవి రక్షించబడింది. నువ్విప్పుడు మా హీరో. చిట్టి సంబరంతో నవ్వింది. చిట్టి ధైర్యంగా వేటగాళ్ళని ఓ పని పట్టింది కదా, అందుకే ధైర్యంగా ఉండటం వల్ల ఏ సమస్యనైనా పరిష్కరించవచ్చు. కథ చాలా బాగుంది కదా పిల్లలు. ఇలాంటి బోల్డన్ని కథలు, క్రాఫ్ట్స్ని మన టైనీ టైల్స్ క్రాఫ్ట్స్లో నేర్చుకుందాం. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.